నమస్కారం. టాలీవుడ్ ఇండస్ట్రీలో హారర్ మూవీస్ ఎప్పుడూ ట్రెండింగ్లోనే ఉంటాయి. కథనం బాగుంటే చాలు తెలుగు ప్రేక్షకులు చక్కగా ఆదరిస్తూ ఉంటారు. సో ఆ కోవలో రాబోతున్న మూవీయే మరణం. సో టైటిల్తో ఆడియన్స్ అటెన్షన్ని గ్రాప్ చేస్తున్నారు మూవీ మేకర్స్. అంతేకాదు సాగర్ శైలేష్ గారు హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో శ్రీ రాపాక గారు కీలక పాత్రలో పోషిస్తున్నారు. వారిద్దరూ మనతో పాటే ఉన్నారు. వారితో మాట్లాడదాం. మూవీ రిలీజ్కి సిద్ధంగా ఉంది. సో మూవీ ముచ్చట్లన్నీ వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సో నమస్తే ఇద్దరికి, సాగర్ గారు అండ్ అలానే శ్రీ రాపాక గారు. ఎలా ఉన్నారు ఇద్దరు? నేను అంటే మరణ మూవీ ట్రైలర్ కంటెంట్ అంతా చూశాక నాకు చిల్స్ వచ్చినాయి నిజంగా చెప్పాలంటే. అప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. మాకు ఆడియన్స్ అందరికీ ఎట్లా ఉంటుందంటే సినిమా చూడంగానే ఒక భయం వేస్తుంది, రాత్రి నిద్రపోవడానికి భయం వేస్తుంది కదా. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? సినిమా చేస్తూ ఉంటారు కాబట్టి ఆ చేసిన నాళ్ళు మీకు ఎట్లా అనిపించింది? మేము ఎంజాయ్ చేస్తాం యాక్చువల్గా వర్క్ ప్రాసెస్. భయం ఏమన్నా వేస్తుందా? భయం మాకేదు, మా పక్కన పని చేసే వాళ్ళకి వేస్తుంది. సో ఎందుకంటే మేము ఆన్ ద లైట్స్ ఉంటాం. సో లైట్స్ ఆపిన తర్వాత వెనకాతలు ఉన్న టీం వాళ్ళకి భయం వేస్తుంటుంది. అప్పుడు దాకా ఆ సీన్స్ అన్ని చూస్తారు కదా లైవ్లో, ఆ ట్రాన్స్లో ఉంటారు. టీం మొత్తం అదే ట్రాన్స్లో ఉంటారు మనం తీసే సినిమా బట్టి. సో వాళ్ళకి వేస్తుంది భయం, నాకైతే లేదు. మీకు అసలు మూవీస్, గోస్ట్ మూవీస్ చూస్తే భయం వేస్తుందా? నాకు ఇష్టం, నేను ఎంజాయ్ చేస్తాను. నేను హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ వాన్ ఫ్యాన్. ఆయన తీసిన కాంజరింగ్ కానీ ఇవన్నీ చూస్తాను. టెక్నికాలిటీ ఎంజాయ్ చేస్తాను. మెయిన్ ఆ టెక్నిక్ ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి ఆ టెక్నికాలిటీ సినిమాలో పెట్టాం. ఇక్కడ ఆడియన్స్ కూడా అదే ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతో వి డెడ్ దిస్ ప్రాజెక్ట్. మీకు అసలు గోస్ట్ మూవీస్ అంటే భయమా, ఇష్టమా? ఈ సినిమా చేస్తున్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది? చేస్తున్నప్పుడు అయితే అందరం వర్క్ పరంగా అందరం ఎంజాయ్ చేస్తాము. బట్ నేను గోస్ట్ మూవీస్ అంటే హొరర్ ఫిలిమ్స్ అంతా ఏం ఫ్యాన్ ఏం కాదు. అంటే ఓకే బాగుంటే చూస్తా, అలాగని వాంటెడ్లీ వెళ్ళి చూడాలి అని అలా అయితే అంత క్రేజ్గా అయితే ఉండను. దెన్ మూవీ చేస్తున్నంతసేపు అంటే మనకి తెలీదు, భయం అనేది ఉండదు. బట్ వన్స్ ఎప్పుడైనా ఆ కంటెంట్ చేసి ఇంటికి వచ్చి ఆ చీకట్లో ఎప్పుడైనా ఉంటే మాత్రం ఆ థాట్స్ ఉంటాయి. కొంచెం ఏదైనా ఇలా సౌండ్ వచ్చినా కూడా ఏదో ఒక తెలియని ఇన్సైడ్ది ఉంటుంది. సో దట్ అలాగా నేను 1-2 టైమ్స్ నాకు అనిపించింది. ఒక్కరే ఉంటే అనిపిస్తుంది కదా. ఆబ్వియస్ మనం చేసినా కూడా ఎక్కడో తెలియని ఒక హంటింగ్ అయితే ఉంటుంది కదా లోపల. ఇన్వాల్వ్ అయిన క్యారెక్టర్ అవ్వచ్చు, నిజంగా ఉన్నాయా లేవా, ఉంటే వచ్చాయా, ఇలాంటి థాట్స్ అయితే ఉంటాయి కదా. దయ్యాలు నమ్ముతారు మీరు? రీసెంట్ టైంలో నమ్ముతున్నా. ఆ ముందు ఎప్పుడు నమ్మలేదు, బట్ రీసెంట్ టైంలో నమ్ముతున్నా ఉన్నాయని. సో ఈ మూవీ ద్వారా ఆవిడకి దయ్యాల మీద నమ్మకాన్ని కలిగించారు. మూవీ ద్వారా కాదు, ఇంకా వేరే ఓకే ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఒకసారి ఇప్పుడు అయ్యాను నేను వెరీ రీసెంట్ టైంలో. అప్పటి నుంచే నాకు నిజంగానే అంటే గాడ్ ఉన్నాడంటే డెవిల్ కూడా ఉంటుందని నమ్మకం వచ్చింది. ఓకే ఓకే. కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు డైరెక్టర్ని. హీరో కూడా ఒక బాధ్యత హీరోది కూడా సినిమాలో అనేది. సో రెండింటినీ మీ భుజస్కంధాల మీద పెట్టుకున్నారు, మోసారు. సో ఎట్లా అనిపించింది, ఎలా మేనేజ్ చేశారు రెండింటినీ? అంటే మీరు మాట్లాడుతుంటే ఒక జోక్ గుర్తొచ్చింది. ఎంఎస్ నారాయణ గారు కెప్టెన్ ఆఫ్ ద షిప్, ఓనర్ ఆఫ్ ద వైన్ షాప్ ఇవన్నీ ఉండవు. మనం చేసేది ఏంటంటే ఆ బాధ్యతను ఎంజాయ్ చేస్తే ఆటోమేటిక్గా కొంచెం వెయిట్ ఉన్నా ఆ ప్రెషర్ని పక్కకు పెట్టేస్తాం. సో ఇప్పుడు మ్యాక్సిమం ఏంటంటే రెస్పాన్సిబిలిటీతో పాటు ప్రెషర్ పక్కకు పెట్టడం వల్ల అన్ని పనులు జరుగుతున్నాయి. సో మనం కెప్టెన్ కదా, మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం కదా, ప్రెషర్ ఎక్కువ తీసుకుంటే మాత్రం వీ కాంట్ గో ఫార్వర్డ్. అండ్ అది ఈజీ టాస్క్ అని కూడా నేను చెప్పను. అది ఈజీ అని చెప్తే అది అబద్ధం అది. సో దానికి ఉన్న ప్రెషర్స్ అలా. పైగా ఇప్పుడు ప్రొడక్షన్ సైడ్ కూడా మేజర్గా రిలీజ్కి సంబంధించినవన్నీ కూడా నేనే తీసుకుంటున్నాను ఇప్పటికి స్టిల్ నో. సో అర్థమవుతుంది ఆ పెయిన్. యాజ్ అ ప్రొడ్యూసర్స్ చాలామంది ఎంత సఫర్ అవుతుంటారు రిలీజ్ అవ్వకముందు, ఏంటి అనాలిసిస్ ఏంటి అని ఇప్పుడు తెలుస్తున్నాయి నాకు. అది మీ పర్స్పెక్టివ్ మారిందా? లైక్ నా పర్స్పెక్టివ్ నేను డే 1 నుంచి నాతో పనిచేసిన ఇంతకుముందు 3 సినిమాలతో పాటు కూడా ప్రతి ప్రొడ్యూసర్తోని ఐ వాజ్ దేర్ ఫ్రమ్ సెన్సార్ టు ద రిలీజ్. సినిమా స్టార్టింగ్, ప్రీ ప్రొడక్షన్, సెన్సార్, క్యూబ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రతి స్టెప్లో నేనే దగ్గరున్న హార్డ్ డిస్క్ వాళ్ళతో పాటు నేను ఉండేవాడిని. సో నాకు తెలుసు. బట్ ప్రొడ్యూసర్కి సాయం చేయడం వేరు, మనం ప్రొడ్యూసర్గా మన ఇనిషియేటివ్ తీసుకొని అన్నీ కదిలించడం వేరు. బికాజ్ ఆ రెస్పాన్సిబిలిటీస్ మనం తీసుకోవడం వేరు. అది ఇంకా టఫెస్ట్ జాబ్. ఈసారి ఏంటో దేవుడి దయ వల్ల అది కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. బట్ రిజల్ట్ అయితే ఉంటుంది, ఆ గట్టి నమ్మకం అయితే ఉంది. సో ఈ హార్డ్ వర్క్ అంతా చూసారు శ్రీ గారు మీరు. సో ఈ మూవీ ఎలా రాబోతుంది మీ మాటల్లో ఏం చెప్తారు? మనం చేసేది ఏ వర్క్ అయినా మనకు నచ్చుతుంది. ఫస్ట్ ముందు మనం సాటిస్ఫై అవ్వాలి. ఒకవేళ బాగులేదు అంటే మనకు తెలిసిపోతుంది ఇది బాగులేదు బాగుంది అనేది. ఏదో జనాల కోసం అని కాదు, కానీ మనం ఎప్పుడైతే మనం సాటిస్ఫై అవుతామో ఆ వర్క్లో జనాలకు నచ్చుతుందని నేను నమ్ముతాను. సో నేను చూసినప్పుడు ఆనెస్ట్లీ నేను భయపడ్డాను. నేను
అంటే ఆ సీన్స్ కొన్ని నేనే చేశాను. బట్ సినిమా చూస్తున్నప్పుడు నాకే భయం వేసింది. ఒక 2-3 టైమ్స్ నేను భయపడ్డాను. సో మనం భయపడ్డామంటే ఆ పాయింట్ ఆఫ్లో ఓకే నా యాక్టింగ్ బాగుంది, సో నేను మళ్ళీ అగైన్ భయపడ్డాను. దెన్ ఓవరాల్ మూవీ బాగా వచ్చింది. సో 100% అందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఎక్కడ బోర్ అయితే అవ్వదు. సో గుడ్ కంటెంట్. సో గోస్ట్గా చేశారు కదా మీరు, లైక్ ఆ టైంలో మీకు ఎట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఎదురైనాయి? అంటే అన్ని చోట్ల చెప్పేదే, లెన్స్ పెట్టుకునే దగ్గర వైట్ లెన్స్ పెట్టుకున్నప్పుడు మాత్రం అది కొంచెం పెయిన్ఫుల్లే. ఎందుకంటే నైట్ అంతా కూడా ఆ లెన్స్ పెట్టుకొని కళ్ళు కనిపించవు కదా, బ్లైండ్గా ఉంటాము. అది అసలు కొంచెం కూడా కనిపించదు. కనిపించలేనప్పుడు నైట్ అంతా కూడా వర్క్ చేయాలి దాంట్లో. అంటే లెన్స్ పెట్టుకునే మనం యాక్టింగ్ చేయాలి. తీలేం, పెట్టడం హారబుల్. ఇప్పుడు లెన్స్ ఇలా తీసి పెట్టేటప్పుడు ఇంకొకటి ఆ లెన్స్ బరువు ఉంటాయి. జనరల్లీ ఏంటంటే అవి కొంచెం చాలా బరువు ఉండేవి, కళ్ళు చాలా టైర్డ్ అయిపోయాయి. అంటే నిజంగా చెప్పాలంటే పెయిన్ వచ్చాయి నాకు. కళ్ళు ఇలా ఓపెన్ చేసి ఇలా పెట్టినప్పుడు మనకి అంటే ఇంకొక వేరే ఒక బరువు పెట్టుకుంటున్నాం కదా లోపల. మన రియల్గా దేవుడు ఇచ్చిన దానికి వేరే లెన్స్ వచ్చే అది బరువు లెన్స్ అంటే నార్మల్ లెన్స్ అంత బరువు ఉండవు. ఇవి మాత్రం చాలా బరువు ఉండేవి. అండ్ నైట్ అంతా హోల్డ్ చేయాల్సి వచ్చేది, కనిపించేది కాదు. ఇప్పుడు నేను పెట్టుకుంటే నాకు కొంచెం కూడా అస్సలు కనిపించేది కాదు. దానిలో మేకప్ కూడా ఫుల్ వైట్ లాగా మొత్తం ఫేస్ అదంతా. అంటే నార్మల్గా యాక్టింగ్ చేయడమే కొంచెం మేకప్ వేసుకుని కష్టంగా ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు వీరు చెప్పినట్టు. బట్ అలాంటిది ఆ లెన్స్ పెట్టుకుని చేయడం, కనిపించకుండా యాక్ట్ చేయడం అనేది ఇంకా వేరే లెవెల్. అవును. ఇంకోటి ఏమంటే ఇప్పుడు ఇక్కడ నిలబడాలి, మై పొజిషన్ ఇస్ దిస్. అక్కడ నిలబడాలంటే ఫస్ట్ 1 2 3 4 లెక్క పెట్టుకోవాలి. ఇక్కడ 1 2 3 4 లెక్క పెట్టుకుని అలా స్టెప్స్ ఇలా వేసుకుని వచ్చేదాన్ని. అండ్ తన సపోర్ట్, డైరెక్టర్ కూడా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. ఇంకా పక్కన అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉండేవాళ్ళు కదా, వాళ్ళు నన్ను తీసుకెళ్ళేవారు. శ్రీని గారు అని వీళ్ళు తీసుకెళ్ళి ఇదే మేడం మీ పొజిషన్, ఇక్కడే మేడం అనేవాడు. మళ్ళీ నేను ఒకవేళ ముందు వెనక ఎలా చూడాలి ఇప్పుడు ఉంటాయి కదా, అది మన సాగర్ చెప్పేవాడు. కెమెరా నుంచి శ్రీ ఇలా జరుగు, నువ్వు ఇలా అని అంటే అలా. బట్ ఏంటంటే మళ్ళీ వచ్చి సేమ్ పొజిషన్లో మళ్ళీ కూర్చోవాలన్నమాట. ఎందుకంటే కనిపించదు. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచినట్టు యాక్ట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే కళ్ళు కనిపించవు కదా లెన్స్ పెట్టుకున్నప్పుడు. సో మీకు విజన్ ఉండదు, ఏం కనబడుతుందండి. 4 అడుగులు ముందు కన్నది ఒకటి మాత్రం కనిపిస్తుంది. బట్ హౌ యూ షుడ్ డూ యువర్ గెస్చర్స్ లైక్ గోస్ట్ అన్నది మాత్రం తను ఇమాజిన్ చేసుకొని, మానిటర్ తను ఇమాజిన్ చేసుకొని చెయ్యాలి. సో అది కష్టమైన జాబ్ అది యాక్చువల్గా. అది తీయడం పెట్టడం కూడా కష్టం కాబట్టి మొత్తం అయ్యాకే చూసేవారేమో. నేను పెట్టుకున్న తర్వాత మళ్ళీ మొత్తం పేకప్ అయిన తర్వాత తీసేదాన్ని. కళ్ళు నేను ఒక్కదాన్ని కూర్చుంటే వాళ్ళు వచ్చి ఎవరైనా భయపడి అలాంటివి కూడా జరిగాయి. నైట్ చేయడం కదా ఇంకా భయం. ఇంటర్వ్యూలో చెప్పాను, మొత్తం అందరూ ఆ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఈ అమ్మ మేకప్ వేసుకుని తిని బయటికి రాలేదు కదా. సో షీ వాజ్ సిట్టింగ్ లైక్ దిస్, ఇలా కూర్చుంది. వెనకాల ల్యాంప్ లైట్ ఒకటే వెలుగుతుంది. సో అందరూ వెళ్ళిపోయారు, ఫుడ్ కోసం అందరూ ఆకలితో వెళ్ళిపోయారు. నువ్వు ఇక్కడ మీ మేకప్ వేసుకున్నాడు ఏం వెళ్తామా కూర్చొని చెప్పి అలా ప్లేస్లో కూర్చొని ఉంది. వాడు ఎవడో ప్రొడక్షన్ అసిస్టెంట్ వాటర్ బాటిల్ తీసుకోవడం దగ్గరికి వెళ్ళాడు. సడన్గా చూసి బాటిల్ వదిలేసాడు చేయగట్లా. ఏమైందనంటే మేడం అని అన్నది. డోర్ తీసి చూస్తే ఇలా కూర్చొని ఉంది, కళ్ళు ఇలా తెరుచుకొని. తనకు తెలియదు కదా ముందు ఎవరు కనిపిస్తున్నారో. వాడు భయపడ్డాడు. వెనకాల లైటింగ్ చూసి నేను ఇమీడియట్గా కెమెరామెన్ పిలిచి ఈ లైట్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉంచి ఇలాగే తీద్దాం ఈ షాట్ అని అన్నాను. ఎవరైతే చూడగానే నిజంలో భయపడ్డారో దట్ సేమ్ ఇంపాక్ట్ విల్ క్రియేట్. సో ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో సౌండ్ అంటే రియల్ బ్లైండ్ ఎలా ఉంటారో అది నేను చూసాను నేను. ఇంకా వాళ్ళకి కొంచెం అలవాటు అవుతుంది, పుట్టంగానే దానిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి కొన్ని తెలిసిపోతాయి. వాళ్ళు ఎంత కనిపించకపోయినా ఏదో సౌండ్ బట్టి ఏదో వాళ్ళ థాట్ వాళ్ళకి ఉంటుంది కదా. మనం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది. ఇంకెందుకులే వన్స్ వేసుకున్నట్టే ఒక చైర్కి ఫిక్స్ అయిపోయేది. ఓకే ఇది నా పొజిషన్ అని. అవి కూడా సెన్సిటివ్ ఆర్గన్ కాబట్టి అందులో పెట్టుకోవడానికి మీకు భయం వేసేదేమో. లేదు భయమే, అలా నేను భయపడలేదు. కానీ యాక్చువల్గా ఏంటంటే సాగర్ చెప్పాడు వద్దులే నార్మల్గా చేసేద్దామంటే నేనే ఛాలెంజ్గా తీసుకున్నా. ఎందుకు ట్రై చేద్దాంలే అని. అంటే వాళ్ళు నార్మల్గా చేయొచ్చు కానీ మాకు విజువల్ ఎఫెక్ట్స్కి మాకు సరదా తీరిపోద్ది యాజ్ డైరెక్టర్గా. ఎందుకంటే ఐస్ అన్ని రోటో చేసుకొని సీజీ వర్క్ చేయాలంటే చాలా హెల్. ఎందుకంటే సేమ్ కైండ్ ఆఫ్ మేకప్ ఒక అబ్బాయికి మేము అడిగితే మీరు ₹1 ఇచ్చినా నేను కంటిన్యూ లెన్స్ పెట్టుకుని నాకు వెళ్ళిపోతాను అన్నాడు. అరే ఏం అవ్వదురా, అమ్మాయి తనే పెట్టుకొని చేసిందిరా, అంత డేరింగ్గా నువ్వు చేయరా అంటే అమ్మమ్మ వద్దు సార్ అమ్మ నాకు వెళ్ళిపోతాను దరిద్రుడు అని చెప్పి అడితే అలాగే చేస్తే మాకు విజువల్ ఎఫెక్ట్స్ ఓన్లీ ఆ ఒక్క సీన్ కాస్టే ఆల్మోస్ట్ 3.5 to 4 lakhs అడిగారు. ఆ ఒక్క సీన్ తను లెన్స్ పెట్టుకోకపోవడం వల్ల. ఇప్పుడు తను మనకు అది తను డేర్ చేసింది కాబట్టి తన మూమెంట్ బట్టి మేము ట్రాక్ చేసుకొని పెట్టాల్సిన అవసరం లేదు మాకు.
సీన్ కూడా న్యాచురల్గా వచ్చింది. సో అది ఆర్టిస్ట్ ఎఫర్ట్ ఎంత ఎక్కువ ఉంటే డైరెక్టర్ కూడా అంత కొంచెం కంఫర్టబుల్ జోన్లో ఉంటారు. చాలా మంది తెలియదు. నాకు ఇచ్చేవాళ్ళు ఎందు ప్రొడ్యూసర్స్ కూడా నాకు చెప్పారు, పర్వాలేదు ఇంత అవసరం లేదు తీసేసి చేయొచ్చు కదా అంటే, ఎందుకు మనీ వేస్ట్ ఎందుకు, ఇప్పుడు నేను ఐ కెన్ బేర్ ఇట్, నేను చేయగలను, బట్ న్యాచురల్గా ఉండదు. సో నాకు నమ్మకం ఉంది నేను చేయగలను, ఏముంది అది కూడా ఎంజాయ్ చేసేదే కదా, ఒక పాట ఎంజాయ్ చేద్దామని. కానీ తీసిన తర్వాత మాత్రం చాలా రిలాక్స్ అయ్యి ఐస్ మాత్రం ఏముంది ఐ డ్రాప్స్ వేసుకొని మళ్ళీ రిలాక్స్ అవ్వడం. సో నైస్. మామూలుగా మూవీ ఎక్స్పీరియన్సెస్ అడిగినప్పుడు ఎట్లాంటివి అడుగుతాం అంటే ఫన్ ఎక్స్పీరియన్సెస్ అడుగుతాం. ఇలాంటి గోస్ట్ మూవీస్ ఐ మీన్ హారర్ మూవీస్ చేస్తున్నప్పుడు మనకి ఇట్లాంటి ఛాలెంజింగ్ ఉంటూ ఉంటాయి ఎక్స్పీరియన్సెస్, భయం చాలా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ప్రాప్స్ చేస్తాం, చేతబడి బొమ్మలు అవిను, అవి చేసిన తర్వాత ఏం చేస్తాం, అది ఎలాగ ఉండాలి, చాలా వియర్డ్గా ఉండాలి, పుర్రెలు ఉంటాయి, ఇవన్నీ మేము సెట్ ప్రాపర్టీ ఒక ఇందులో పెట్టుకుంటాం. ఇది ఆఫీస్ పక్కన స్టోర్ రూమ్లో పెట్టుకుంటాం. పనమ్మే తొట్టడానికి వస్తుంది కదా, సడన్గా డ్రా దిగిన పుర్రెలను చేపల బొమ్మ కనిపించగానే జబ్బని వెళ్ళిపోయింది, ఏంటి ఇక్కడ ఎన్నీనని చెప్పి. సో నేను ఆ రూమ్లో పడుకున్నప్పుడు నేను వాటితోనే పడుకునేవాడిని. వాళ్ళకి ఏంటి అది సెట్ ప్రాపర్టీ అని తెలీదు చూడగా. అలాగే ఇప్పుడు ఎక్కడైనా చెత్తబుట్లో పడేయాలన్నా ఎవడైనా చూసి భయపడిపోయి అదే చేతపడి బొమ్మ మనం కూడా తలకొట్టరు చెప్పి, ఒరే దాన్ని చింపి ఆ కాటన్ అది బయటికి తీసి అప్పుడు అలా కవర్లో పడి అంటే బొమ్మన పడే, దానికి మళ్ళీ నిమ్మకాయలు పసుపు కుంకు అన్నీ ఉంటాయి. చెత్త పారేయడానికి వచ్చినప్పుడు కూడా చెత్త వేస్తుంటాడు, అలా భయపెట్టదు పబ్లిక్ అని చెప్పి మళ్ళీ ఆ బ్లాక్ మ్యాజిక్ బొమ్మని కట్ చేసి ఊలంతా తీసి డిస్మాంటిల్ చేసి పెట్టేస్తుంది. అది ఫన్నీ. ఓకే. సో సాగర్ గారు ఇంకొకటి లైక్ నాకు ఇంకొక డౌట్ కూడా వస్తుంది. ఇప్పుడు మీరే డైరెక్టర్, మీరే హీరో కాబట్టి ముందు కెమెరా ముందుకెళ్ళి చూసుకుని మానిటర్ అదే సెట్ చేసుకుని కెమెరా వచ్చి చేస్తున్నప్పుడు మీకు ఇది బాగుంది బాగాలేదని ఎవరు చెప్పరు, మీరే చూసుకుంటారు. సో కట్ మీరే వెళ్ళి కట్ చెప్పుకుని మీరే వెళ్ళి చేసుకోవాలి కదా, అది చాలా కష్టం కదా. ఇప్పుడు నేను అందుకే ఏం చేశానంటే ఒక అసోసియేట్ ఎవరైతే బాగా చేస్తున్నారో యాక్షన్ కట్ వాళ్ళకి అప్ చెప్తా. అసోసియేట్ ఏదైనా వేరే మూడ్లో ఉంటే ఐ విల్ గివ్ కెమెరామెన్ అయినా యాక్షన్ కట్ చెప్పమని చెప్తా. నేను యాక్షన్ అని చెప్పకపోతే నేను ఆన్లోకి వెళ్ళాను, కట్ అని చెప్పకపోతే కాంట్ కమ్ బ్యాక్, బికాజ్ ఇట్ టేక్స్ టైమ్ ఫర్ మీ టు గో ఇన్ టు దట్ మూడ్. సో నేను రెడీగా ఉన్నప్పుడు చెప్పంటారా ఎవరెవరు చెప్పంటారు, ఐ స్టాప్ రిమైండింగ్ దమ్, మీరు చెప్పండి అని చెప్పడం మనిషిని. వెళ్ళిన తర్వాత వాళ్ళకి అలర్ట్ చేస్తాను, రెడీ యాక్షన్ అంటే యాజ్ ఎఫ్ నాకు ఎవరో డైరెక్టర్ ఉన్నట్టు నేను ఫీల్ అయ్యి ఐ విల్ డూ మై జాబ్. ఓకే, ఇప్పుడు ఇమీడియట్గా కట్ చెప్తారు కదా, నేను వచ్చిన తర్వాత అప్పుడు డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాను, నా కథకి ఈ యాక్టర్ అలా చేసాడని చెప్పి నేను చూస్తాను. అంతేగాని నేను చేసింది బాగానే ఉందని నేను ఫిక్స్ అవ్వను, ఆ కథకు తగ్గ అక్కడ ఆర్టిస్ట్ ఎలా చేశాడనేది. అదే మీరు చెప్పినట్టు కెమెరా నుంచి ఒక డైమెన్షన్లో చూస్తానండి, కెమెరా ముందుకెళ్ళి ఇంకో డైమెన్షన్. బట్ ఐ నీడ్ దట్ మెంటల్ సపోర్ట్ ఫ్రమ్ మై టీమ్ అనమాట. వాళ్ళ యాక్షన్ కట్ చెప్పడం, ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకోవాలి, తీసుకుంటేనే అది జరిగింది ఇప్పటిదాకా. ముందు మూవీస్ అన్నీ కూడా గ్లామరస్ రోల్స్ చేశారు, సో షిఫ్ట్ ఉంది ఇక్కడ, మంచి రోల్. ఇది ఎట్లా మీకు కెరీర్కి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నారు? ఆఫ్ కోర్స్ చాలా హెల్ప్ అవుతుందండి, ఎందుకంటే ఇందులో యాక్టింగే కదా చూసేది ఎవరైనా సరే. ఇప్పుడు ఒక వేలో చూసిన శ్రీని ఇప్పుడు రెండోసారి వచ్చి చూస్తున్నప్పుడు అక్కడ ప్రీవియస్గా చూసిన శ్రీని మర్చిపోతారు. ట్రూ. ఇది ఓన్లీ ఈ ట్రావెలింగ్ ఏదైతే ఈ ట్రావెల్ చేస్తూ ఉన్న ఈ క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ని గుర్తుపెట్టుకుని వెళ్తారు. ఫైనలీ క్లైమాక్స్లో డెఫినెట్గా వాళ్ళు సాటిస్ఫై వెళ్తారు యాక్టింగ్ వైజ్. కథ ఎలా అనుకున్నారు, ఇది సెట్స్లోకి ఎట్లా వచ్చింది, దాని డీటెయిల్స్ ఏమైనా చెప్తారా? క్వశ్చన్ బాగుంది, ఇంతవరకు ఈ క్వశ్చన్ ఎవరు అడగలేదు, ఈ కథ ఎలా పుట్టిందని క్వశ్చన్ ఇంతవరకు ఎవరు అడగలేదు. నైస్, థ్యాంక్ యూ. యాక్చువల్గా నేను ప్రవచనాలు చూస్తుంటాను ఎక్కువ, గరికపాటి నరసింహారావు గారివి. అప్పుడు ఆయన ఒక వర్డ్ అన్నారు, ఏంటంటే మనం కళ్ళగంటున్నప్పుడు అదొక ప్రపంచం, అందులో ఆవులు చెట్లు గిట్లు అన్నీ ఉంటాయి. కళ్ళలో మనం బతుకుతున్నప్పుడు ఏదైతే నువ్వు చూస్తున్నవి లివింగ్ బీయింగ్స్ ఉన్నాయి కదా, ఎగ్జిస్టెన్స్లో ఉన్నప్పుడు అవన్నీ జీవుడైనప్పుడు నువ్వు జీవుడు కాదా, అది ఇంకో జన్మ కాదా అని అన్నారు. మీకు అర్థమైందా? దట్ వరల్డ్ ఈస్ డిఫరెంట్, వాట్ ఈస్ ఇన్ యువర్ మైండ్. ఓకే, ఆ వరల్డ్ అన్నది ఇంకో జన్మ అనుకోండి. సపోజ్ నీకు కనిపిస్తున్నవన్నీ కూడా లివింగ్ బీయింగ్స్లో ఉంటే నువ్వు కూడా ఒక ఇంకో జన్మ ఇంకో ప్రపంచంలో ఉన్నట్టే కదా. సూపర్ అనిపించి ఆ పాయింట్ మీద ఈ స్టోరీ రాశా. ఓకే, అర్థమైంది కదా. సో ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ వరల్డ్. ఇప్పుడు మీరు కలగన్నారు అనుకోండి, మీ ప్రపంచం మీది, నా ఇమాజినేషన్, మీ క్యారెక్టర్స్ మీరున్నారు. ఓకే, నేను వచ్చి మీ వరల్డ్లోకి నేను రాలేను అంటిల్ అనేసి నేను పరిచయం అవుతా తప్ప. సో నాకు అప్పుడు అనిపించింది అలాగ 2 డిఫరెంట్ క్యారెక్టర్స్కి 2 డిఫరెంట్ వరల్డ్స్ ఉండి ఒకళ్ళ ప్రపంచంలో ఇంకొకరు తీసుకెళ్తే ఎలా ఉంటుంది అన్న పాయింట్ మీద ఈ సినిమా. సో తినికి డ్రీమ్లో డేమన్స్ వస్తుంటాయి, నేను వచ్చి జనరల్గా ఏంటి దెయ్యాల్లో వస్తే ఇలా లైవ్లో చేసి వదిలేస్తారు కదా, ఇక్కడ దీని ప్రాబ్లం డ్రీమ్స్లో కాబట్టి నేను తన డ్రీమ్లోకి వెళ్తా విత్ హర్ పర్మిషన్ అండ్ ఐ ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లం. అసలు ప్రాబ్లం ఎందుకు వచ్చిందన్నది సినిమా, ప్రాబ్లం ఎందుకు వచ్చిందన్నది సినిమా స్టోరీ.
ఇన్సెప్షన్ నిజంగా చెప్పాలంటే నేను చూడలేదు, నాకు బోరింగ్ అసలు. నేను ముందు కూడా నేను వెళ్ళలేకపోయాను, చాలా బోర్ కొడుతుంది. అందరూ చాలా జీనియస్, అందరూ ఇన్సెప్షన్ చూడలేదు. మీరు జీనియస్ ఏమో, నేను జీనియస్ కాదు. బట్ యాక్చువల్గా టు బి ఫ్రాంక్, జెనిఫర్ లోపస్ది ద సెల్ అని ఒక సినిమా ఉంది. అందులో ఒక సాడిస్టిక్ పేషెంట్స్ని వాళ్ళు డీల్ చేస్తుంటారు. వాళ్ళు ఇలా న్యూరాలజికల్గా అన్నీ కనెక్ట్ చేసేసి వాళ్ళ వరల్డ్లో వీడు వెళ్తుంటుంటే వాడు జెనిఫర్ లోపెజ్ని వాళ్ళ వరల్డ్లో వాడు ట్రాక్ చేసి అమ్మాయిని లెగనివ్వకుండా చేసేస్తాడు. అది నాకు ఫెనామినల్గా అనిపించింది. నాకు అనిపించింది, వై కాంట్ ఐ మేక్ ద సేమ్ అటెంప్ట్ కీపింగ్ ఇట్ లైక్ అ హారర్ ఫిల్మ్. మీకు అర్థమైంది కదా, అందుకోసం స్టోరీ రాశాను. ఎగ్జాక్ట్లీ దాని బేస్ ప్లాట్, ఆ టెంప్లెట్ నేను తీసుకున్నాను. కానీ నేను ఏది కూడా క్యారెక్టరైజేషన్ కానీ అందులో సినిమా సాడిస్ట్ ఉంటాడు లేకపోతే ఇంకో వరల్డ్ ఉంటుంది, నేనేం లేదు. 2 క్యారెక్టర్స్ తీసుకున్నాం, తిందో స్టోరీ ప్లాట్, నాదో స్టోరీ ప్లాట్. నా స్టోరీ ప్లాట్లో ఉన్న క్యారెక్టర్స్ ఎవరు తనకు పరిచయం లేదు, తన దాంట్లో ఉన్నది నాకు పరిచయం లేదు. సో ఆడియన్స్కి కన్ఫ్యూజన్ లేకుండా చాలా డీసెంట్గా 2 ప్లాట్స్ ఆఫ్ ద స్టోరీ ఎంజాయ్ చేస్తూ వెళ్తారు. లిటరల్లీ చెప్పాలంటే ఇన్సెప్షన్ సినిమా చాలా కష్టంగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి, టెక్నికల్గా బాగుంటుంది. సో మీ మూవీ ఇంకా బాగా అర్థం అవుతుంది కావచ్చు. లేదు, నేను టు బి ఫ్రాంక్, నేను ఫస్ట్ కాపీ చేసినప్పుడు కొంచెం 3-way స్క్రీన్ ప్లే ట్రై చేశాను, కొంచెం ఓవర్ యాక్షన్ చేశాను క్రిస్టోఫర్ నోలన్ లాగా. అప్పుడు చాలా మందికి నచ్చలేదు, మాకు అర్థం కాలేదు అన్నారు. అంటే మన ఇంటెలిజెన్స్ ప్రూవ్ చేసుకోవడం కోసం ఆడియన్స్కి కాంప్లికేటెడ్గా కథ చెప్పకూడదు, వాళ్ళకి అర్థమయ్యేలాగే చెప్పాలి, వాళ్ళకి కావాల్సింది అర్థం అవడం కదా. అప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరితో మీటింగ్ పెట్టి చెప్పండి ఎక్కడ తప్పు చేశానంటే, సార్ మీరు మరీ స్క్రీన్ ప్లేని అంతలాగా ఆడేసుకున్నారు, మామూలు వాళ్ళకి అర్థం కాదు అని అంటే, సరే నేను కొంచెం లీనియర్గా చేస్తానండి. అట్టుపండు తొక్క పోల్చినట్టు క్లైమాక్స్లో మొత్తం స్టార్టింగ్లో కొంచెం ఉంటుంది, ఈ సీన్ ఎందుకు వచ్చింది ఓకే, బట్ లాస్ట్లో డైరెక్టర్ అది హీరో హీల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద సీన్ స్టార్ట్ టు ఎండ్. మాకు వాళ్ళని అర్థం కాలేదంటూ మాత్రం ఏముండదు. అది సో చాలా బాగున్నాయి ఎలిమెంట్స్ అన్ని మీరు చెప్తుంటే కూడా చాలా బాగా అనిపిస్తుంది. అది నాకు బాగా అనిపిస్తుంది, మరి ఆడియన్స్ ఓకే, సో మీరు ఈ స్టోరీ ఎంచుకోవడానికి మీ రీజన్ ఏంటి? ఆయన చాలా బాగా చెప్పారు స్టోరీ గురించి, సో మీరు ఏ విధంగా నమ్మి స్టోరీలో? డైరెక్టర్ స్టోరీ చెప్పినప్పుడు మనం ఇన్స్పైర్ అయితేనే ఓకే అంట. సో నేనేమంటే ఫస్ట్ అంతకుముందు నేను చేసిన మూవీ కంపేర్ చేసుకున్నప్పుడు ఇది నాకు ఎక్కువ యాక్టింగ్ మీద ఎక్కువ స్కోప్ ఉంటుంది, అంటే డిఫరెంట్ జానర్లో చేస్తున్నాను కదా, వేరియేషన్ ఎక్కువ ఉంది కదా, అంటే సంబంధం లేకుండా ఉంది కదా, సో దట్ అందుకని చెప్పేసి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సో మాకు కొంచెం భయపెట్టేలాగా డైలాగ్ చెప్పండి, మీరే గోస్ట్ కాబట్టి మూవీలో. అంతేం, ఓన్లీ యాక్టింగ్, అందులో డైలాగ్ అలాగే ఉండదు, వెరీ కామన్ ఫ్రెండ్స్లో మేము ఎలా, మీరు ఇప్పుడు నేను ఎలా మాట్లాడుకుంటున్నాం కైండ్ ఆఫ్ స్టోరీ. ఇది వాంటెడ్గా ఈ డైలాగ్ ఉండి ఇలాగా చంద్రముఖి అలాంటివి లేవు, అలా ఏముండదు, ఓన్లీ యాక్టింగే. ఓకే, మీ యాక్టింగ్ తోనే భయపెడుతున్నారు, మేము థియేటర్లో చూడాలి అంతే, మాకు చెప్పాలి ఇప్పుడు డైలాగ్ చెప్పేయాలి నేను ఇలా, అలా ఏముండవు. అదంతా అలానంటే మోగ సినిమా కాదు, ఉంటుంది ఎంత ఫ్లో ఎలా వెళ్తుంది అనేది. ఆడియన్స్ టికెట్ పే చేసేది రెండింటికేనండి, విజన్ అండ్ సౌండ్, ఇవి రెండు ఎంజాయ్ చేయడానికి. అది మాత్రం కాన్ఫిడెంట్గా అవి రెండు మాత్రం మంచి ట్రీట్లు ఇవ్వబోతున్నాం. ఎందుకంటే నేను నిన్న క్యూబ్లో మూవీ చూసినప్పుడు అప్పటిదాకా మేమేంటి ఓటీటీకి పిచ్ చేద్దాంలే, ఇంత స్క్రీన్లో చూస్తున్నాం, స్టోరీ బాగానే ఉంది అక్కడ దాకా అనుకున్నాం. బట్ మనం ఎప్పుడైతే క్యూబ్లో బిగ్ స్క్రీన్లో చూస్తుంటే సినిమాని మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్తో చూస్తుంటే అనిపించింది, డబుల్ ఇంపాక్ట్. చాలరా బాబు, ఇదే ఇంపాక్ట్ వచ్చి ఆడియన్స్కి నచ్చేస్తే చాలు ఇంకా లైఫ్లో అని అనుకున్నాను. సో లెట్స్ సీ, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ June 21st. పైగా ఒక్కసారి కాదు, మీరు చాలా సార్లు చూసుకుంటూ ఉంటారు సీన్ని. ఎగ్జాక్ట్లీ, అన్నిసార్లు చూసినా కూడా మనకు బోర్ కొట్టకూడదు యాక్చువల్గా, మన సినిమా మనకు బోర్ కొట్టకూడదు అన్నిసార్లు చూసినా కూడా. బట్ మనకి బాగానే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, అంటే ఆడియన్స్ కూడా అనిపించారు ఫస్ట్ అటెంప్ట్లో, ఫస్ట్ టైం చూడగానే. సో హోప్ఫుల్లీ లెట్స్ సీ. సో ఇప్పుడు శ్రీ గారిని తీసుకోవడానికి మీ రీజన్ ఏంటి మూవీలో? శ్రీ అది అనుకోకుండా జరిగింది, అనుకోకుండా తను నాకు ఎప్పటి నుంచో తెలిస్తే సడన్గా ఒక రోజు తను ర్యాండమ్గా ఇంకా కోవిడ్ టైంలో మంచి హైలో ఉంది, తను మంచి ట్రెండింగ్లో ఉంది తను మొత్తం ఏపీ తెలంగాణలో. సో ఆ టైంలో ఇలాగ నేను స్టోరీ అనుకుంటున్నాను ఇది చేస్తున్నానంటే తను ర్యాండమ్ సరదాగా అనింది, అవునా మరి నేను చేయొద్దా సినిమాలో అన్న. సరే రా ఒకసారి కథ మాట్లాడదాం ఫస్ట్ అని చెప్పి కథ చెప్పగానే, కథలో ఒక క్యారెక్టర్కి యాక్టింగ్ ఎక్కువ ఉంది, మెయిన్ లీడ్గా వీడిని పెడదామని చెప్పి నేను కథ చెప్తే ఈ క్యారెక్టర్ బాగుంది నేను చేయను అని అడుగుతుంది. స్టోరీ హీరోయిన్గా చెప్తే పిచ్చిది క్యారెక్టర్ చేస్తానంటుంది, అమ్మా హీరోయిన్ నువ్వే అనుకుంటున్నట్టే, అవునా ఓకే అంటే తను షీఈ్ వెరీ గ్రౌండెడ్. ఇప్పుడు ఏంటి అయితే ఇందులో నేను హీరోయిన్ అయితేనే చేస్తాను అని వినేవాళ్ళు హీరోయిన్ అని ప్రిపేర్ అయిపోతారు. యాక్టింగ్ స్కోప్ ఎవరికి ఉందో దానికి ప్రిపేర్ అవ్వరు, కథ మొత్తం చెప్పిన ఆ పాత్ర నేను చేస్తానంటే నువ్వేనా తెలియ హీరోయిన్ అంటే. సో ఆ విధంగా దాని తర్వాత నేను టెస్ట్ షూట్ చేసినప్పుడు
నాకు అనిపించింది ఓకే షీ కెన్ క్యారీ ద క్యారెక్టర్ అనిపించింది. అలాగని చెప్పి ఎక్కడ ఫోర్స్ఫుల్గా తనని చూపించడానికి ట్రై చేయడం అని నేను చేయలేదు. 3 years అవుతుంది కదా మూవీ, మీరు ఐ మీన్ ఏమైనా రీషూట్స్ ఏమైనా చేశారా ఇట్లా మీరు ఇప్పుడు చెప్పిన రీజన్తో, లేకపోతే ఎందుకని ఇంత డిలే లేట్ అయింది? లేదు, యాక్చువల్గా ఒక రీషూట్ చేసాం ఫస్ట్ కాపీ చెప్పినప్పుడు మేము. అందులో మర్డర్ సీన్ ఒకటి ఉంది. అది ఇంపాక్ట్ అప్పుడు మేము కోవిడ్ టైంలో చేసినప్పుడు టీమ్ రెస్ట్రిక్షన్ చాలా ఉంది కదా, ఆ టైంలో షూటింగ్ ఎవరు స్టార్ట్ చేయలేదు. ఆర్జీవి గారు కరోనా వైరస్ అని చెప్పి ఆయన ఒక్కలే స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత మేము చేసాం పక్కనే చిలుకూరులో. ఆ రెస్ట్రిక్షన్ వల్ల నేను తీసిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో కొంచెం ఇంపాక్ట్ తగ్గింది. సో మళ్ళీ ఆ ఒక్క ఎపిసోడ్ 2 సీన్స్ నేను రీషూట్ చేశాను నేను. తర్వాత ఈ సినిమా నచ్చి కొంతమంది రిలీజ్ చేస్తానని చెప్పి మాటలు ఇవ్వడాలు తప్పడాలు ఇవన్నీ జరిగింది. నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, అసలు చెప్పడం కూడా ఇష్టం ఉండట్లేదు. సో అందుకే దాన్ని అలా పక్కకు పెట్టి ఈలోగా నేను ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. అప్పుడు నేను శ్రీకి కూడా చెప్పాను, సారీ శ్రీ, ఈ సినిమా రిలీజ్ చేయట్లేదు, ఇది వేరే వాళ్ళు కాపీ రైట్స్ తీసుకుంటున్నారు స్టోరీ, దే వాంట్ మీ టు డైరెక్ట్ విత్ అ బిగ్గర్ కాస్టింగ్ అని చెప్పి ఈ స్టోరీని ఇంకొంచెం అప్పర్ లెవెల్లో రాయిపించి మమ్మల్ని ఆపారు కాబట్టి మేము రిలీజ్ చేయకుండా ఉండిపోయాం. ఇప్పుడు ఏమైందంటే ఓటీటీస్కి వెళ్తుంటే మీరు థియేటర్గా చేసి ఉంటే బాగుంది కదా, ఎందుకు చేయలేదు, థియేటర్గా చేసిన తర్వాత వీల్ కన్సిడర్ ఇట్ అని అంటున్నారు. ఇంకా అది ఇది కాదు, సినిమా మీద మన కాన్ఫిడెన్స్ ఉంది, రిస్క్ చేయకపోతే ఎక్కడ ఉన్న సినిమా అక్కడే ఉండిపోతుంది. లెట్ us do risk and go forward. ఆడియన్స్ డెఫినెట్గా ఆదరిస్తారని హోప్తో నౌ వీఆర్ డూయింగ్ ఇట్. తప్పకుండా ఆదరిస్తారు. అంటే హార్డ్ వర్క్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏమంటే చిన్న సినిమాలు అయినా సరే ఇప్పుడు చిన్న సినిమాలు బాగా హిట్ అవుతున్నాయి, కాన్సెప్ట్ నచ్చితే, కథా కథనం బాగుంది అంటే ఖచ్చితంగా. ఇప్పుడు ఇంతకు ముందు ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఈ మూవీని ఒక 1 year హోల్డ్ చేశారో అక్కడ కాస్టింగ్ తో సంబంధం లేదు. టు బి ఆనెస్ట్, ఇప్పుడు రీసెంట్ మలయాళం మూవీ మంజుమల్ వాయిస్ లేదు, అదే కాస్టింగ్ అక్కడ కాస్టింగ్, ఇక్కడైతే అందరూ నాన్ కాస్టింగ్. వాళ్ళంతా కొత్త వాళ్ళు కాదు, న్యూ ఓల్డ్ వాళ్ళు కాదు, బాగా ఫేమ్ ఉన్న వాళ్ళు కాదు. ఓకే, వాళ్ళు తీసింది కూడా చిన్న కాన్సెప్ట్ తీసుకుని వాళ్ళు వెళ్ళారు. బట్ చాలా మనీ వాళ్ళు వచ్చింది కదా, 230 కోట్ల వరకు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఎనీ కాన్సెప్ట్ నిజంగా కాస్టింగ్ ఉంటే కాన్సెప్ట్ బాగలేకపోయినా హిట్ అయిన సినిమాలు అంటూ ఏమి లేవు. అలా అని చెప్పేసి కాస్టింగ్ లేకపోయినా కూడా స్టోరీ బాగుంటే హిట్ అవ్వకుండా సినిమాలు అంటూ ఏమి లేవు. ఏదైనా డిపెండ్స్ ఆన్, అంటే లైక్ స్టోరీ బేస్ చేసుకుని ఆడియన్స్ సినిమాలు చూస్తున్నారు. వాళ్ళకి నిజంగానే కాన్సెప్ట్ నచ్చింది, సినిమా స్టోరీ నచ్చింది అంటే హీరో హీరోయిన్తో సంబంధం లేదు. ఇక్కడ ఒక బిటర్ ఫ్యాక్ట్ ఉంది, ఏంటంటే బిటర్ అండ్ గుడ్ ఫ్యాక్ట్. మంజుమల్ బాయ్స్ ఫస్ట్ మలయాళంలో ఇక్కడ రిలీజ్ అయిన తర్వాత సినిమా మూవీ బఫ్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఏ లాంగ్వేజ్లోనైనా సినిమా చూసి ఆదరించే వాళ్ళు ఫస్ట్ చూసిన తర్వాత వాళ్ళ సినిమాని ఇక్కడ గెలిపించారు మన తెలుగు స్టేట్స్లో. మలయాళం నేను పర్సనల్గా మలయాళంలో 2 times చూసాను థియేటర్లో. ఎందుకు? టెక్నికాలిటీ, ఆ సౌండ్ డిజైనింగ్, ఆ రాక్స్ తలక సౌండ్, వాటర్ డ్రిప్పింగ్, ప్రతిదీ అట్మాస్ఫియర్ ఇట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ మంజుమల్ బాయ్స్. ఆ తర్వాత సినిమా 2-3 వారాల గ్యాప్ తర్వాత తెలుగు డబ్బింగ్లో రిలీజ్ అయితే ఇట్ కలెక్టెడ్ ఫెంటాస్టిక్. నా నమ్మకం ఏంటంటే ఇప్పుడు ఇది మేము తక్కువ సెంటర్స్లో మేము కొంచెం టార్గెట్ చేసుకుని రిలీజ్ చేస్తున్నా, 26th కల్కి వచ్చిన తర్వాత కూడా ఐఎమ్ హోపింగ్ ఫర్ అ సెకండ్ రిలీజ్ అగైన్. యాక్చువల్గా ఆ నమ్మకంతో ఉన్నాను నేను, డామ్ షూర్. ఇప్పుడు తమిళ్ చేస్తున్నాను నేను, చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్స్ కొంతమంది అక్కడ చూసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అడిగారు యాక్చువల్లీ, ఎందుకంటే ట్రైలర్ చూసి మీరు ఎందుకు చెన్నైలో అయినా సరే మీ ప్రొడ్యూసర్స్ ఎందుకు రిలీజ్ చేయలేకపోతున్నారు అని వీళ్ళు మాట్లాడారు. ఒక తెలుగు సినిమా ఒక థియేటర్లో ఆడిందంటే వాంటెడ్ వెళ్ళి చూస్తారంట వాళ్ళు, ఎంత బాగులేకపోయినా, ఎందుకంటే వాళ్ళకి ఆ తెలుగు పిచ్చి ఉంటుంది అని చెప్పేసి. మన ఫిలిం ఇండస్ట్రీ బాగా చూస్తారు అటు. దుబాయ్లో కూడా అంతే, దుబాయ్లో చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి బాగున్నా బాగాలే. నాకు ఒక పెద్ద ప్రొడ్యూసర్ చెప్పారు ఈ మాట, ఈజ్ ఎ బిగ్ ప్రొడ్యూసర్ తమిళ్లో. అతను అడిగారు అనమాట, మీ ప్రొడక్షన్ మీ ప్రొడ్యూసర్స్కి చెప్పి నువ్వు అదే సేమ్, ఎందుకంటే ట్రైలర్ బాగుంది, అది మూవీ ఏంటనేది నాకు తెలియదు, కానీ ఇక్కడ ఎలాంటి సినిమా అయినా తెలుగు వాళ్ళు ఆదరిస్తారు తెలుగు సినిమాని అని చెప్పాడు. ఇక్కడ రిలీజ్ చేయడానికి ఎంత కష్టపడుతున్నావో అది మాకు తెలుసు అండ్ తనకు కూడా తెలుసు. బట్ తను చెప్తుంది ఏంటంటే, మా డిస్ట్రిబ్యూటర్ చెప్తుందంటే, మేడం పాపం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చాలా, కానీ మనం ఫస్ట్ ఇక్కడ గెలవాలి కదా సార్ అంటే, లేదండి తను చెప్పిన దాంట్లో కూడా పాయింట్ ఉంది, మీరు చెప్పినట్టు ఫస్ట్ లెట్ us ప్రూవ్ ఓవర్ హియర్, దాని తర్వాత మనం ఎక్స్పెరిమెంట్ చేద్దాం, రిలీజింగ్ ఇట్ టు అదర్ ప్లేసెస్ అండ్ ఆల్ చేద్దాం అన్నమాట. అంటే నాకు ఐడియా రాలేదు యాక్చువల్గా, ఎందుకంటే వాళ్ళు నేను మొన్న వరకు చెన్నైలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పారనమాట, నాకు ఐడియానే లేదు. ఎందుకంటే ఇప్పుడు రిలీజింగ్ అనేది ప్రొడ్యూసర్స్ మీద ఉంటుందండి, మనకు తెలియదు ఆ పెయిన్స్ లోపల ఎలా ఉంటాయో ఎలా ఏంటనేది తెలియదు. మనం థియేటర్లో సినిమా వస్తే వెళ్ళామో చూసామో వచ్చామో అంతవరకే ఉంటాం. ఎందుకంటే వన్స్ యాజ్ అన్ ఆర్టిస్ట్ జాబ్ ఏంటి అది అయిపోయినంత వరకు చేయడం వచ్చేయడం, తర్వాత రెండో దానికి ఎవరికి పెద్దగా తెలియదు అండ్ ఇన్వాల్వ్ అవ్వరు కదా, ఓన్ ప్రొడక్షన్ అయితేనే కానీ. సో దట్ మనం వెళ్ళి నేను ఇన్సిస్ట్ చేసి మీరు ఇక్కడే చేయండి అక్కడే చేయండి అని కూడా మనం ఎప్పుడు నేను అసలు ఇన్వాల్వ్ అవ్వం సాధారణంగా. ఆ రోజు కూడా వర్డ్ చెప్పేదాన్ని కాదు,
నాకు ఆ ప్రొడ్యూసర్ నేను 2 మీటింగ్ అంటే వెళ్ళి 2 సార్లు కలిసినప్పుడు 2 సార్లు అన్నాడు ఆ వర్డ్. ఏంటి నేను 2 సార్లు అన్నాను. ఇంకోటి నిజంగా ఆయన చెప్పడం మర్చిపోయాను నేను. ఓకే, ఏదో ఒక టాపిక్ వస్తే ఆ టైంలోనే దట్ ఫ్లోలో చెప్పాను అనమాట. ఎందుకంటే వాళ్ళ రిలీజ్ నిజంగానే బాగుంటే అన్ని చోట్ల వాళ్ళు రిలీజ్ చేస్తారు. నార్మల్గా కూడా అంటే మనం కూడా వేరే లాంగ్వేజ్ సినిమాలు చూస్తూ ఉంటాం, అలాగే సినిమా కథ బాగుంది అంటే ఖచ్చితంగా సబ్ టైటిల్స్ పెట్టుకుని చూసేస్తాం. అదే జరుగుతుంది ఖచ్చితంగా సినిమా బాగుంటే. అవును. సో మనకి హోప్ అంటే మాకున్న హోప్ ఏంటంటే 100% ఇప్పుడు ఇది ఒక లవ్ స్టోరీయో లేకపోతే ఇంకొక యాక్షన్ ఫిల్మో ఇంకొకటో అంటే కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ ఇది ఏమంటే అందరికీ నచ్చుద్ది అంటే అందరు వెళ్ళి చూడొచ్చు. ఎవరైనా సరే కనీసం టైం పాస్ కానీ వెళ్ళి చూస్తారు కదా. ఏమి మూవీలు లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక అన్నాడు కల్కి వచ్చింది, కల్కిలో టికెట్ దొరకలేదు, బట్ ఏదో దీనిలో అయినా ఉంటే చూస్తారు కదా. అండ్ మోరోవర్ ఎక్కడైనా చూడొచ్చు ఆ ఫిల్మ్ అనేది. ఐ మీన్ మాకున్న హోప్ అదే. ఓకే, అంటే ఇప్పుడు మరణం మూవీలో ఓన్లీ హారర్ ఎలిమెంట్స్ ఉంటాయా, లవ్ ఇట్లా అన్ని ఎలిమెంట్స్ కూడా ఉంటాయా? హీరో విల్ బి క్యారింగ్ పాయింట్ ఆఫ్ లో లవ్ ఉంది, ఆయనకి లవ్ స్టోరీ ఉంది, నాకేం లేదు కానీ. ఓకే, ఆయన పెట్టుకుంటాడు లవ్ స్టోరీ. ఆయన కూడా చంపేస్తుంది, అందుకోసం పెట్టలేదు. మీకు పెట్టుకున్నారు, ఆవిడకి పెట్టలేదు. పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే యంగ్ ఆడియన్స్ ని, కాలేజ్ స్టూడెంట్స్ కి కొన్ని గీత బోధాలు చెప్పాల్సి ఉన్నాయి. బాబు ఇలా వెళ్ళకంటారు అమ్మాయిల జోలికి, ఇన్ని చూసి నేర్చుకోండి, అమ్మాయిలు అన్నది దెయ్యం కన్నా డేంజర్ అన్నది. అంటే ఐఎమ్ సారీ, అమ్మాయి మిమ్మల్ని జనరలైజ్ చేయడం నాట్ ఆల్ ది పెట్టుకుని ఇక్కడ ఆయన చూసి పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ అతనికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అలాంటి రైట్, ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉండదు. విమెన్ వల్ల ఎక్స్ట్రీమ్ గా పైకి ఎదిగిపోయిన ఉన్నారు, ఎక్స్ట్రీమ్ గా డౌన్కి వెళ్ళిపోయిన ఉన్నారు. సో నేను సెకండ్ కేటగిరీ చూస్ చేసుకుని చెప్పాను స్టోరీలో అది. సో అది మంచి స్టోరీ ప్లాట్. ఇది హీరోది సెపరేట్ ఎలిమెంట్, ఎస్పెషలీ బ్రేకప్ అయిన వాళ్ళు బాగా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మాక్సిమం అందరూ బ్రేకప్ కదా. హారర్ మామూలుగానే సినిమా అంటే మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. హారర్ మూవీస్కి అది ఇంకా ఒక లెవెల్ ఇంకా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా చాలా ఇంపార్టెంట్. సో మీ మూవీకి మనోజ్ కుమార్ గారు, నో ఎస్ఎస్ వర్ధన్ అని, ఎస్ఎస్ వర్ధన్, ఐఎమ్ సారీ. సో ఎస్ఎస్ వర్ధన్ గారు ఏ విధంగా ఇచ్చారు మ్యూజిక్? అది బాగా ఇచ్చాడు తను. అంటే తనకి ఒక లెవెల్ ఆఫ్ సౌండింగ్ రీచ్ అవ్వడం టైం పట్టింది. ఓకే, సో తను భయపడ్డాడు ప్రాజెక్ట్ తన చేతిలో జారిపోతుందేమో అని. బట్ నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను తన మీద. సో ఆర్ట్ తను చూస్తున్నప్పుడు తన ఆర్ట్ నాకు అర్థమైంది, కానీ తను ఎంత పైకి వెళ్ళగలుగుతాడు అన్నది తనకు తెలియలేదు. హీ కుడెంట్ జడ్జ్. సో ఐ సెడ్ నో, యూ హ్యావ్ దట్, నేను పేషెన్స్గా వెయిట్ చేస్తాను అని చెప్పి 2 days చాలా వర్క్ చేసాం. ఏమవుతుందంటే ఫస్ట్ సీన్ తలక డైనమిక్స్ అర్థం కావాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే మంచి మంచి సౌండ్లు అలాగే వేసేయడం కాదు కదా. ఆ సీన్ పేస్ ఏంటి, ఎక్కడ డౌన్ అవుతుంది, ఎక్కడ అది చూసుకుని మెయింటైన్ చేయాలి. ఓకే, పుట్టింగ్ మిక్సింగ్ ఇన్ ద మైండ్, మిక్సింగ్ కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే హారర్ ఫిల్మ్కి మాత్రమే సౌండ్ డిజైనింగ్ స్పెషల్గా ఉంటుంది. హారర్ ఫిల్మ్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ వేర్ మీకు డైలాగ్లో బ్రీదింగ్ నుంచి కానీ, సౌండ్ ఎఫెక్ట్స్ నుంచి కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్లు కానీ లెవెల్స్ కరెక్ట్గా ఆపరేట్ చేసుకోవాలి. మళ్ళీ మ్యూజిక్లో ఏ స్ట్రింగ్ని మెయిన్ లీడ్గా తీసుకుంటున్నాము, మిగతావన్నీ జూనియర్ ఆర్టిస్టులు అయిపోతాయి, అదర్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని. ఈ సైన్స్ తనకు అర్థం కావడానికి 2 days పట్టింది. ఐ వాజ్ విత్ హిమ్ బిసైడ్ ఓన్లీ. 3rd day he was on the track. అమ్మయ్య అనుకున్నాం. సో ఓపెనింగ్ సీన్ సూపర్ ఉంటుంది. అసలు టెక్నికాలిటీస్ చెప్తున్నారు, ఇన్ని విషయాలు చెప్తున్నారు. మీకు డైరెక్షన్ మీద అంత ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఐ మీన్ మీరు ఇప్పుడు చెప్పింది కూడా అంతా మ్యూజిక్ గురించి అంతా కూడా చెప్తున్నారు కదా. సో మీకు అన్నిటి మీద అవగాహన ఉందా? అన్నిటి మీద అంటే ఆబ్వియస్లీ మనకి ఆ క్రాఫ్ట్స్ మీద కమాండ్ లేకుండా మనం దిక్కకూడదు. మీరు ఇప్పుడు యాంకర్గా చేసినప్పుడు మీరు ఎంత హోంవర్క్ చేసి ఉంటారు. మీరు ఇందులో ఓపెనింగ్ డైలాగ్ టక్క చెప్పేశారు. చాలా చోట్ల ఇంటర్వ్యూకి వెళ్తే ఒక్కొక్కరు 5 takes చేస్తున్నారు. ఇదే దట్ ఈస్ బికాస్ ఆఫ్ డిస్ట్రాక్షన్. యూ ఆర్ ఎంజాయింగ్ యువర్ వర్క్, సో యూఆర్ డూయింగ్ ఇట్. మేము కూడా ఏంటంటే టెక్నికాలిటీ, మేము లైట్తో ఆడుకోవాలి, ఆర్టిస్టుల తలక ఇమోషన్స్తో, తర్వాత ఏమంటారు ఐ మీన్ ఆన్ స్క్రీన్ ఎమోషన్స్, మేకప్, వాట్ ఎవర్ ఇట్ మే బి, సౌండ్, మ్యూజిక్. వీఆర్ హియర్ టు ట్రై న్యూ థింగ్స్ అండ్ గివ్ ఇట్ టు ద ఆడియన్స్. అలాంటప్పుడు మనం దాన్ని అబ్జర్వ్ చేయాలి కదా. అప్పుడు ఏమవుతుంది, మిగతా సినిమాలు చూస్తే నాకు తెలుస్తుంది ఆ నాలెడ్జ్. ఇండోనేషియన్ ఫిల్మ్స్ కానీ, టర్కిష్ ఫిల్మ్స్ కానీ, ఇవన్నీ చూస్తే నాకు అర్థమవుతుంది. దట్ వే. బట్ ఐఎమ్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. ఇంకా ఆడియన్స్కి ఇవ్వడానికి నా దగ్గర చాలా ఇవ్వాల్సింది ఉంది. ఐఎమ్ వెయిటింగ్. ఆఫ్టర్ June 21st వీళ్ళు నన్ను ఏ విధంగా ఆదరిస్తారో దాన్ని బట్టి నెక్స్ట్ సినిమా ఒకటి రెడీగా ఉంది. ఈ మూవీ ఎక్కడ షూట్ చేశారు? ఏదైనా విలేజా లేకపోతే ఇక్కడైనా? ఇక్కడ మనకి చిల్కూర్ అండ్ వికారాబాద్ ఫారెస్ట్ ఉంటుందండి, అక్కడ మ్యాక్సిమం చేసాము. ఆ తర్వాత కొన్ని ప్లేసెస్, కొన్ని రివర్స్ అవి ఉన్నాయి, ఈ గండిపేట్ బ్యాక్ సైడ్ ఇన్ని. సో లొకేషన్స్ పర్టికులర్గా ఏదైతే బాగా, మళ్ళీ కొన్ని హౌసెస్లో షూట్ చేసాం. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ అటు సైడ్ కొన్ని హౌసెస్ ఉన్నాయి, అక్కడ కూడా షూట్ చేసాం. లొకేషన్స్ ఏవైతే కొంచెం కథకి యాప్ట్ అన్నట్టు, కొన్ని చోట్ల వైడ్ కావాలి, కొన్ని చోట్ల క్రీపీ కావాలి,
కొన్ని చోట్ల ఆఫ్ లైట్ బాగా సపోర్ట్ చేయాలి, ఇవన్నీ చూసుకొని చేసుకున్నాం. బట్ ఐ టోల్డ్ యూ కోవిడ్ టైంలో బాగా రిస్ట్రిక్టెడ్ టైంలో మేము చేయడం వల్ల నాకు ఫస్ట్ కాపీ అయినప్పుడు కొంచెం ఇంపాక్ట్ తగ్గిన అగైన్ వెన్ వీ స్టార్టెడ్ రీషూట్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ వాస్ సూపర్ సెట్. సో శ్రీ గారు మీకు కూడా ఏదైనా అన్కంఫర్టబుల్గా అనిపించింది, లైక్ కొంచెం కష్టమైన సీన్స్ ఏవి ఉన్నాయి మీకు అందులో చేశాక చాలా బాగుంది అని అనిపించిన సీన్ ఏదైనా ఉందా? నాకంటే ప్రతి సీన్ చేసేటప్పుడు మనం అందులో ఇన్వాల్వ్ అయ్యి చేస్తాం కాబట్టి నాకు ఇది బాగోలేదు ఇది బాగుంది అలా అనేది అని ఉండేది కాదు. ఫస్ట్ నేను కెమెరాలో నా సీన్ అయిపోగానే తనకి నచ్చిందా లేదని ముందు డైరెక్టర్ ఇంకా చూసేదాన్ని. అంటే అంత తొందరగా సాటిస్ఫై అవ్వడు సాగర్, ఎందుకంటే తనకు నచ్చాలి. ఇది నేనే కాదు ఎవరు చేసినా తనకు నచ్చాలి. ఫస్ట్ వెళ్ళి మానిటర్ దగ్గర చాలా మంది చూస్తారు కదా, నాకు చూపిస్తే నేను చూసాను, లేకపోతే లేదు. బికాజ్ తను సాటిస్ఫై అవ్వాలి. యాజ్ ఎ డైరెక్టర్గా తను సాటిస్ఫై అయ్యాడంటే ఓకే. నేను ఫస్ట్ అవింది కట్ అనగానే అమ్మయ్య ఇప్పుడు నచ్చిందిలే అని అనుకునేదాన్ని, అంటే జనరల్లీ. లేదంటే మళ్ళీ ఇంకోటి తీసుకుంటాం కదా. సో దట్ అలాగా నాకు ఓన్లీ మనం ఎక్కువ అనుకుంది ఇదే ఫ్రీ క్లైమాక్స్ దగ్గర. కానీ క్లైమాక్స్ కొంచెం టఫ్గా ఉండే, బట్ అక్కడ వర్షంలో చేసేవాళ్ళం నైట్. అండ్ ఒక సీన్ అయితే పరిగెట్టేది ఉంటుంది మిడ్ నైట్లో 3 o'clock అలాగా. ఆ లెన్స్ పెట్టుకుని పరిగెట్టారు? వితౌట్ లెన్స్, చీకట్లో పరిగెట్టేది ఉంటుంది. మిడ్ నైట్ లైట్ లేదు అక్కడ, ఒక ఫారెస్ట్లో పరిగెట్టాలి మనం. సో ఆ పరిగెట్టేటప్పుడు కొన్ని సీన్లు టఫ్గానే ఉంటాయి. యాక్చువల్గా ఏంటంటే పరిగెట్టినప్పుడు కొంచెం గుచ్చుకుంటాయి, ఎందుకంటే అప్ అండ్ డౌన్ ఉంటుంది, లెవెల్ ఉండదు కదా. తర్వాత కిందేమంతా మొక్కలు అంతా ఉండేవి అన్నీ. కానీ అన్నీ చూసుకొని మనం చేయాలంటే అవదు. ఆ స్ట్రగుల్ లైఫ్ ఉంటేనే కదా ఆ సక్సెస్ని కూడా ఎంజాయ్ చేయగలుగుతాము. అన్నీ ఫ్రీగా మనకు వచ్చామనుకోండి ఆ పెయిన్ కూడా మనలో ఉండదు. సో నేను ఇంకోటి ఏమంటే చేస్తున్నంతసేపు ఎప్పుడు అలా అనిపించలేదు. ముందు ఆ సీన్ కంప్లీట్ అవుతుందా, అయిపోతుందా, మనం బాగా చేసామా, వచ్చేసామా, అంటే అది ఉండేది. సో అంటే మీరు ఎక్కువ ఏమైనా రీటేక్స్ తీసుకున్న సీన్స్ ఏమైనా ఉన్నాయా? తర్వాత చాలా ఆనందపడిన సంఘటనలు ఉన్నాయి, లైక్ కట్ చూసాక ఫైనల్ కట్? నేను ఉన్నది చూసుకొని ఆనందపడడం ఇప్పుడు అది లేదు నాకు. బికాజ్ అంటే నేను ఎలా రాయాలని ఆల్రెడీ విజువలైజ్ చేశాను కాబట్టి నాకు అంత ఎక్సైటింగ్ అనిపించదు. నేను ఏమనుకున్నాను అది నేను చేశాను. అంటే మీరు ఏమనుకున్నారు కరెక్ట్గా అలాగే వచ్చింది. బట్ సమ్ సీన్స్ నేను లేనప్పుడు నేను లేనప్పుడు వెన్ ఐఎమ్ ఆఫ్ ద కెమెరా ఏదైనా ఒక షార్ట్ కంపోజిషన్ అనుకున్న దానికన్నా బాగా వచ్చినా, నేను అనుకున్న దానికన్నా ఆ బ్లాగ్స్ నాకు బాగా కుదిరేస్తాయి ఒక్కోసారి. ఓకే, మీకు డ్రై చెట్లు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, సమ్టైమ్స్ కెమెరా యాంగిల్స్ బాగా సెట్ అయిపోతాయి అనుకోకుండా. అలాగా మోస్ట్ బెస్ట్ పార్ట్ అంటే ఇంటర్వెల్ సీన్లో తిని చేసిన పర్ఫార్మెన్స్ నాకు మళ్ళీ ఇప్పుడు ఆర్జీవి గారు రాత్రి సినిమా ఇప్పటికీ చూస్తారు చాలామంది. దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్ రిగార్డింగ్ లైటింగ్ డిజైన్ చేయడం. రాత్రి ఒకటి, దెయ్యం ఒకటి, మంచి సూపర్ లైట్ డిజైనింగ్. అసలు అదొకటి ఫిలిం బై అరవింద్ ఒకటి లైట్ డిజైనింగ్. సో నేను ఈ లైట్ డిజైనింగ్ని రిఫరెన్స్ పెట్టుకొని చేశాను. బికాజ్ మనది ఇండియన్ ఫిల్మ్ కాబట్టి అంతకుమించి ఇది చేయకూడదు. అవి షార్ట్స్ కంపోజ్ తీస్తున్నప్పుడు వచ్చిన ఆనందం ఇంకా మాటలో చెప్పలేను నేను. ఇంకా అసలు అల్టిమేట్ అనమాట. శ్రీ గారు ఇప్పుడు ఇంత చెప్పారు, అసలు ఇంత కష్టం ఉంది కదా, మేకప్కి ఎంత టైం పట్టేది మీకు? ఒక 1 hour అయితే పట్టేది మినిమం. మేకప్కే 1 hour, తీయడానికి ఒక 1/2 hour. అండ్ అలానే సినిమాటోగ్రఫీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటి హారర్ మూవీస్కి. సో మీకు ఎట్లాంటి మనిషి దొరికారు? సో ఎట్లా ఎక్స్పీరియన్స్ అయింది మీకు ఇదంతా? సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే ఎదుటి మనిషికి ఎంత టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నదో ఐ రియలీ డోంట్ కేర్. మనకి మన ఊహానేత్రంతో ఏదైతే మనం చెప్తున్నామో వాళ్ళు అది డిజైన్ చేయగలగాలి. ఒక్కోసారి ఏమవుతుందంటే మనం చెప్తుంది ఒకటి, వాళ్ళు చేస్తుంది ఒకటి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ లాజిక్, హారర్ ఫిల్మ్స్కి లైట్ అంత హార్ష్గా ఇలా ముద్దలా పడుతుంటుంటే అది చాలా ఆక్వర్డ్గా ఉంటుంది. ఆ లైట్ కట్ చేయమని ఇది చేయమని చెప్తుంటుంటాం కదా, లేదు నీకు డిఐ దగ్గర బాగోదు, డిఐ దగ్గర నీవు ఇక్కడ ఏం చూస్తున్నావు నీకు అదే కనిపిస్తుంది నాయన డిఐ దగ్గర. సో అలాంటి ఆర్గ్యుమెంట్స్ వస్తుంటాయి. బట్ సమ్టైమ్స్ నేనేం చేశానంటే లైట్ పెట్టిన తర్వాత తన కెమెరా తనకి హ్యాండిల్ చేయడం రాకపోతే ఎలాగా ఎక్స్పోజర్ అన్నీ చేసేస్తారు. మా మాటలు లేకుండా నా మాట వినిపోతే నేను కెమెరా లాగేసుకుంటాను. ఏమనుకోవద్దు, నువ్వు ఒకసారి చూడని చెప్పి ఇలా పెట్టి నాకు ఇలా కావాలి అర్థం చేసుకో అని చెప్తావు. ఇలాగా అంటాడు, ఎందుకంటే అక్కడ ఏమన్నాడు అందరూ బరువు పోద్ది ఇలాగా అంటుంటాడు. సో తను బాగా చేశాడు, వరప్రసాద్ బాగా చేశాడు. తర్వాత ఇంకొక అబ్బాయి వచ్చాడు షాహిద్ అని, సెకండ్ ఫైనల్ రీషూట్ షెడ్యూల్ షాహిద్ చేశాడు అనమాట. ఒక రిఫరెన్స్ ఏదైనా తీసుకున్నారు లైక్ హారర్ మూవీ అని అనుకోగానే మీరు ముందే ఏం సినిమాలు చూసారు మీరు కానీ? నేను తనకేం చూపించలేదు. నేను తనకి కెమెరామ్యాన్కి ఏ విధంగా ఆర్టిస్ట్ని చూపిస్తున్నాను, ఫొటోస్ స్క్రీన్ షాట్స్ తీసి పంపిస్తాం కదా లైటింగ్, ఎందుకంటే వాళ్ళు లైట్ మెటీరియల్ చెప్పాలి కదా.
ప్రొడక్షన్ వాళ్ళకి లైట్స్ ఏం రావాలన్నది చెప్పాలి. అది దీనికి మాత్రం నేను చెప్పేసామండి, డార్లింగ్ ఇలా ఉంటుంది కాస్ట్యూమ్, మేకప్ ఇలా ఉంటుంది, నువ్వు ప్రిపేర్ అయిపో, యాక్టింగ్ కూడా నాకు ఎక్స్ప్రెషన్ ఇలా ఉంటుంది అని చెప్పి కొన్ని రిఫరెన్స్లు పంపించామండి ఈ విల్ డెడ్ అని. ఓకే. వెన్ ఇట్ కమ్స్ టు ద లైటింగ్, హాలీవుడ్లో ఏంటంటే మీకు కంప్లీట్గా బాక్స్ లైటింగ్ వేసి పెద్ద బడ్జెట్లో క్రెయిన్ లైటింగ్ పెడతారు, మాస్టర్ లైటింగ్. ఇక్కడ మనకు అలా కుదరదు, అన్ని క్రెయిన్లు పెట్టాలంటే అవ్వదు. సో ఉన్న లైట్స్లో నువ్వు ఎలా చదువుతున్నావు, ఎన్ని చోట్ల షార్ట్ మారుస్తున్నావు అన్నది మనం చెప్పాలి. ఇంపాక్ట్ మాత్రం ఇంగ్లీష్ ఫిలిం రేంజ్లో ఉంటుంది. అది టఫ్ జాబే నాకు తెలుసు. సో అక్కడ కొంచెం ఘర్షణ అయ్యేది, మంచి ఘర్షణ, ఫ్రెండే కాబట్టి. అంటే మా ఇద్దరం దగ్గర ఎక్కువ అలా ఎప్పుడు రాలేదు. మేబీ డిఓపి అండ్ ఎక్కడ నాట్ ఓన్లీ టెక్నికల్ డిస్కషన్ కాబట్టి టెక్నికల్లీ ఎన్ని మూవీస్ డిఓపి డైరెక్టర్కి ఎప్పుడు డిస్కషన్ జరుగుద్ది. అలా జరగలేదంటే అది మనకు తెలియదు, ఒకళ్ళ మీద వెళ్ళిపోతుంది. అర్థం. సో సీరియస్గా నేను చూసిన వాటిలో ఈవెన్ దో యాజ్ టెక్నీషియన్గా నేను చూసినప్పుడు కూడా ఎప్పుడు డిఓపి అండ్ డైరెక్టర్ ఒక్కనే దగ్గర కూర్చొని వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉండేవాళ్ళు, ఏదో డిస్కస్ చేస్తూనే ఉండేవాళ్ళు. బేసికల్గా సెట్లోకి వెళ్ళినప్పుడు కూడా డిఓపి డైరెక్టర్ మాట్లాడుతున్నప్పుడు ఇంకో టెక్నీషియన్ తొందరగా వెళ్ళరు వాళ్ళ దగ్గరికి, బికాస్ దే ఆర్ లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ అంటారు కదా. నేను అందుకే ఏం చేస్తానంటే ఎప్పుడైనా సీన్ చేస్తున్నప్పుడు కెమెరామ్యాన్, హీరోయిన్, అదర్ క్యారెక్టర్స్ విత్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ దగ్గర పిలిచేస్తాను. మనం నెక్స్ట్ ఇది చేయబోతున్నాం, ఇది అయిన తర్వాత. ఎందుకంటే సార్ నాకు ఇది చెప్పలేదు అని కన్ఫ్యూజన్ ఎవరి దగ్గర ఉండద్దు, ఆ ఫ్రిక్షన్ ఉండకూడదు సెట్లో. అప్పుడు అందరు కూడా లెట్స్ ఫైట్ అన్నట్టు ఉంటారు టీము. ఓకే ఇక్కడ అయ్యింది కదా, మనం నెక్స్ట్ ఇది చేస్తున్నాం అని క్లియర్గా లైటింగ్ వాళ్ళకి లైటింగ్ కాన్సెప్ట్, ఆర్టిస్టు, అసిస్టెంట్ స్కెడ్యూల్ అందరికి అర్థమైపోలే చెప్పేస్తే ఓకే రెడీ, దే విల్ హ్యావ్ వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ ఇన్ దర్ మైండ్. అది చాలా టైం సేవ్ చేస్తుంది. ఇంత నాలెడ్జ్ ఎట్లా వచ్చింది మీకు? లైక్ కెరీర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎట్లా ఇటు సైడ్ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది మీకు? ఎక్స్పీరియన్స్ అండి. ఇంతకుముందు మిస్టేక్స్ చేస్తాం కదా, చేస్తున్నప్పుడు అంటే చేయగా వెన్ యూ వాంటెడ్ టు స్టడీ మోర్ అబౌట్ ఫిలిం మేకింగ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఆర్ట్, అది మెల్లిగా వస్తుంది. ఎక్కడైనా నేర్చుకున్నారా? లేదండి, ఎక్కడ నేర్చుకోవాలి, ఓన్. ఓకే. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీ కెరీర్ అసలు, ఏ ఏజ్లో? నేను చాలా చిన్నప్పుడు పెట్టుకొని వచ్చాను హైదరాబాద్. అది ఇప్పుడు ఎంత చెప్పానంటే ఇంకొక ఇంటర్వ్యూ ఉంది మీకు. సో లెట్ మీ పుట్ దట్ టాపిక్ అసైడ్. బట్ నేను సెట్స్కి వెళ్ళేవాడిని అప్పుడు. రాజమౌళి గారు షూట్ చేస్తున్నప్పుడు, లారెన్స్ మాస్టర్, వివి వినాయక్ గారు అసలు క్లాప్ ఎందుకు కొడుతున్నారు, సీన్ కంటిన్యూటీ ఎందుకు రాస్తున్నారు, ఇవన్నీ కూడా నేను అబ్జర్వ్ చేసేవాడిని. అలాగా ఆ జర్నీలోనే అప్పుడు ఫస్ట్ టైం నేను నీకు నాకు డాష్ డాష్ అనే ఫిల్మ్లో నేను చూసాను. షీ వాజ్ ద కాస్ట్యూమ్ డిజైనర్ ఫర్ దట్. అప్పుడు అమ్మాయిని పట్టించుకునేది కాదు, నేను అమ్మాయిని పట్టించుకున్నాను కదా, హాయ్ బాగున్నారా అంతవరకే. బట్ నేను టెక్నీషియన్గా ఉన్నప్పుడు తను కాస్ట్యూమ్స్ ఎంత ముందు. అందుకనే మీరు కూడా ఇంత చక్కగా మాట్లాడుతున్నారు అన్ని విషయాల గురించి. అంటే బిఫోర్ నేను టెక్నీషియనే కదా. ఓకే. సో మీరు ఎలా కెరీర్ స్టార్ట్ చేశారు, లైక్ ట్రాన్సిషన్ ఎట్లా జరిగింది? నేను ఫ్యాషన్ డిజైనింగ్ అంటే నేను లిఫ్ట్లో గ్రాడ్యుయేషన్ అయ్యింది. అండ్ నేను అంటే స్టార్టెడ్ నుంచి లైక్ ఎన్ఐఎఫ్టీ ఫస్ట్ ఇయర్ నుంచి ఐ స్టార్టెడ్ మై మూవీ. ఫస్ట్ మూవీ దేశముద్ర, అక్కడ నుంచి నాది డిజైనింగ్ స్టార్ట్ అయింది. సో దట్ నాకు ఎందుకంటే ఇది కెమెరా లేకపోతే ఇది అలా ఎందుకు అంటే నేను ఒక టెక్నీషియన్ కాబట్టి వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు వింటాం కదా, జనరల్లీ ఏమంటే వాళ్ళకి ఏం కావాలి, ఎలా ఏం మాట్లాడుకుంటారు, అలా ఉన్నప్పుడు నేను వర్క్ చేసింది కూడా పెద్ద పెద్ద డైరెక్టర్లతోనే వర్క్ చేశాను డిజైనర్గా. సో మీరు ఇంకెక్కడ ఏమి నేర్చుకోక్కర్లేదు, ఇట్లా సెట్లో ఇవన్నీ చూడడం వల్ల మీకు అంతా ఇంకా చాలా బాగా నాలెడ్జ్ ఉంటుంది. టెక్నికల్గా నాలెడ్జ్ ఉంటుందండి. టెక్నీషియన్గా పనిచేస్తే మూవీకి తెలియకుండానే అన్ని క్రాఫ్ట్స్ తెలుస్తాయి కదా, 24 క్రాఫ్ట్స్ మనకు తెలుస్తాయి. ఇప్పుడు సాగర్ ఇప్పుడు ఇందాక మీరు అడిగారు కదా ఇవన్నీ ఎలా తెలుసు అని, ఒక డైరెక్టర్కి 24 క్రాఫ్ట్స్ తెలియాలి. ఇప్పుడు అదే డిజైనర్గా నాకు తెలియక్కర్లా, నా టెక్నికల్గా నాది ఒకటి తెలిస్తే చాలు. బట్ అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ రంగంతోనే కన్ఫైన్ అవుతూ ఉంటారు, వాళ్ళు ఏం చేశారో దానికి కన్ఫైన్ అవుతూ మాట్లాడుతూ ఉంటారు. బట్ మీరు చూస్తే మీరిద్దరూ కూడా ఇంకా చాలా విషయాలు మాట్లాడుతున్నారు, చాలా టెక్నికాలిటీస్ మాట్లాడుతున్నారు ఒక మూవీ గురించి. అందుకని నాకు అనిపిస్తుంది అనమాట, షాకింగ్ గా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. అప్పుడే ఇంకా చాలా బెటర్మెంట్ ఇవ్వగలరు మీరు. సేమ్ గ్రౌండ్ బిట్వీన్ మీ అండ్ శ్రీ వన్ కామన్ థింగ్ ఏంటంటే ప్యాషన్. సో తను ఎప్పుడు కూడా ఏంటంటే ఏదో నేర్చుకుందాం, ఛాలెంజ్ తీసుకుందాం, కంప్లైంట్స్ చెప్పడాలు అవన్నీ ఉండవు, టైంకి వస్తుంది, చక్కగా తను పని చేసుకుంటుంది. సో ఇప్పటికీ కూడా మా టీంలో చాలా స్టన్ అవుతున్నారు. ప్రమోషన్కి తనే బ్యాక్ టు బ్యాక్ టైర్డ్ అయిపోకుండా రేపేంటి నెక్స్ట్ ఏంటి అని అడుగుతుందన్న. ఎస్టర్డే నైట్ మేము మా టీం వాళ్ళతో కూర్చున్నప్పుడు అన్నారు, మేడం సార్ రేపేంటి నెక్స్ట్ ఏంటి అని ప్రోగ్రామ్ అడుగుతుంది, బాగా సరదా అనిపిస్తుంది అన్న. జనరల్గా హీరోయిన్స్ని బతిమాలుకొని మీరు రేపు వస్తారా అని చెప్పి వాళ్ళ బిల్డప్ని బేర్ చేసే ప్రొడ్యూసర్స్, ఇది కూడా నా రెస్పాన్సిబిలిటీ కదా, అది బాధ్యతగా ఫీల్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ప్రతి మనిషి కూడా వాళ్ళ సినిమాకి వాళ్ళు బాధ్యతగా ఫీల్ అవ్వాలండి. ఇది సపరేట్గా చెప్పక నేను నా పని చేశాను కదా మీరు నాకు అప్డేట్ చేయలేదంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫూలిష్ థింగ్.
ఎవరు అప్డేట్ చేయరు. మన బాధ్యత మనమే తెలుసుకోవాలనేది నా ఫీలింగ్. ఆన్ స్క్రీన్ ఎంత కష్టపడతారో ఆఫ్ స్క్రీన్ కూడా ఇంతే కష్టపడాలి. నిజంగా ఇప్పుడు మీ మాటల్లో వింటుంటే అర్థమవుతుంది ఎంత కష్టము అనేది. ఎవరైనా అండి, అంటే ఎనీ ఆర్టిస్ట్ కష్టపడితేనే అది ఉంటుంది. మేబీ 1 day లేట్ అవ్వచ్చు, లేదా 1 month or 1 year లేట్ అవ్వచ్చు, కానీ బట్ కష్టానికి ఎప్పుడు రిజల్ట్ అయితే ఉంటుంది. ఐ బిలీవ్. నైస్. సో మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి ఇప్పుడు? ఇప్పుడు నేను యాక్చువల్ 2 సినిమాలు ఇంకా ఉన్నాయి నాకు రిలీజ్కి. ఒకటి ఆర్పి పట్నాయక్ గారిది ఉంది, ఇంకొకటి ఉంది. 2 ఉన్నాయి. అండ్ తమిళ్లో ఒక 2 films చేస్తున్నాను నేను, 2 ప్రాజెక్ట్స్. నైస్. అండ్ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? నాది నెక్స్ట్ మళ్ళీ రాణి యాక్షన్ అని చెప్పి, ఇట్ ఇస్ అ విలేజ్ బేస్డ్ స్టోరీ. తనిఖీల్ బర్ని గారు ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ అయింది. అంటే మీకు ఆ నలుగురిలో రాజేంద్ర ప్రసాద్ గారు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది, ఈ సినిమాలో ఆయనది అంత మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అది కూడా ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత రిలీజ్ చేద్దాం చూస్తున్నాము. హోప్ఫుల్లీ హ్యావ్ టు సీ. సినిమా June 21st రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించాలి. అండ్ అలానే మీరు ఇందాక చెప్పారు కదా, తర్వాత కూడా మళ్ళీ రిలీజ్ చేస్తాము అని చెప్పి చెప్పారు. సో అదంతా కూడా మంచి సక్సెస్ అవ్వాలి, మీ కెరియర్స్ కూడా ఇంకా చాలా బాగా ఫాస్ట్గా సక్సెస్ సాధించాలి అని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ థ్యాంక్ యూ అండి జాయినింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ June 21st థియేటర్స్లో వస్తుంది. ప్లీజ్ అందరూ చూడండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. చూసి భయపడండి. ఇది ఇవాళ మన 24 frames. మరో 24 framesతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.